సార్ సింగిల్ లైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? ఆయన ప్రజల మనిషి, ప్రజల ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన కూడా ఈసారి ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని బడాబాబులకి పారిశ్రామికవేత్తలకే కాకుండా సంపన్న వర్గాల వైపే కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేసేలాగా ఖచ్చితంగా ఈసారి ఆయన ప్రయాణం చేయాలి. ఆయన అనుభవాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. నారా లోకేష్ మీకు ఇందాకే చెప్పారు, యువ నాయకులు ఆయన కూడా పైకి పాదయాత్ర చేశారు. పార్టీ ఇబ్బంది ఉండేటప్పుడు కూడా ఆయన కూడా నిలబడ్డారు. కార్యకర్తల సంక్షేమ నిధి లాంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందే కానీ సమాజంలో అలజడులు సృష్టిస్తా, అశాంతి రేకెత్తిస్తా, ప్రజాస్వామ్యంలో గెలిచి నియంత్రణతో పోకడలని రెచ్చగొడతా అంటే ఆయన కూడా మంచిది. పవన్ కళ్యాణ్ గారు అవకాశవాదం విడనాడాలి, స్వార్థాన్ని విడనాడాలి. ఆయనకి స్వార్థం, అవకాశవాదం అదేదో ముసుగేసుకొని ప్రజల కోసమని ప్రశ్నించడం కోసం ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడి నుంచి అయినా సరే మీరు అధికారంలోకి వచ్చారు. అటువంటి అవకాశవాదాన్ని, స్వార్థ రాజకీయాన్ని విడనాడి మీ యొక్క విధానం ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. లెఫ్టిజం నుంచి సెంటర్ నుంచి రైటిజంకి వస్తే ఇలాగా మాట మాటికి మారిపోతే మీ విధానం ఏంటో మీకే కరెక్ట్గా తెలియదు. కన్ఫ్యూజ్ కావద్దని కూడా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకులు వీరనే కాదు, రాజకీయ నాయకులు పార్టీల మార్పు ఎంతవరకు ఇప్పుడు మీరు ఇక్కడ ఖచ్చితంగా పార్టీలో మార్పు అనేదాన్ని మీరు జనసేన ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మీరు పోయి మీరు అడగాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లేకపోతే పెద్ద పెద్దలతో మీరు మాట్లాడాలి. షర్మిల గారు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళకి ఉండే చిన్న చిన్న అవకాశాలను కూడా మీరు ప్రశ్నిస్తే తప్పు చేసినట్లయితే సమాజం కూడా తప్పుగా ఆలోచిస్తుంది. మీరు అడగాల్సింది తప్పు చేసిన వాళ్ళని అడగాలి. మీరు ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నది మీ అవసరాల కోసం కాదా? మీ గురించి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నలిగిపోవాలా? చాలా మంది ఏం రాష్ట్ర అభివృద్ధి 5 నెలలు పోని ఈ 5 నెలలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వర్ గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ 5 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క శంకుస్థాపన చేశారా? చెప్పండి. ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కార్యక్రమం చేపట్టారా? పేదవాళ్ళకి సీట్ లేని అవసరమా? 7 ఎక్కుతారా కదా? నాలాంటి మధ్యతరగతుల్లో సామాన్యులు సీట్ లేను ఎక్కుతారా? శ్రీశైలం పోతారు, 7-14 మంది పోతారా? శ్రీశైలం పోవడానికి బస్సు ఎక్కితే ఎంత అవుతుంది? సీట్ లేని ఎంత ఎక్కుతుంది? టూరిజం డెవలప్ చేస్తాం. ఏం టూరిజం డెవలప్మెంట్? అది డబ్బున్న వాళ్ళకి టూరిజం పాయింట్. పేదవాడికి సామాన్యుడికి పనికొస్తుందా? మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికైనా పనికొస్తుందా? మీరు కంపేర్ చేసుకోండి ఒకసారి. ఆ రేట్లు ప్రచురించమనండి. గతంలో విజయవాడలో హెలిప్యాడ్ కూడా పెట్టారు. ఆ కంపెనీ 5 నెలలకి ఎత్తేసారు, 3 నెలలకి ఎత్తేసారు. ఈ సీట్లను కూడా ఎత్తేస్తారు 6 నెలలు ఆగితే. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సీట్లకి మధ్యలో భవానీ ఐలాండ్ ఉంది కదా, దాన్ని బాగు చేస్తే సామాన్య మధ్యతరగతి వాళ్ళందరూ ఒక 50 రూపాయలు టికెట్ కొనుక్కునే పోతారు కదా. దాన్ని ఎందుకు బాగు చేయరు మీరు? దాన్ని ఇంకా అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో ఆ ప్రమాణాలను ఎందుకు పెంపొందించరు? సీట్లేని ఎవరి కోసం? పేదవాడు ఎక్కడం కోసమా? సీట్లేని ఎవరి కోసం? మధ్యతరగతుడు ఎక్కడం కోసమా? అదే అభివృద్ధి అంటే ధనవంతుల కోసం, బలవంతుల కోసం మీరు చేసే కార్యక్రమాలు సామాన్య మధ్యతరగతి మీద రుద్దితే అది అభివృద్ధి అంటే నిజమైన నిర్వచనం చాలామంది తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే జీవన ప్రమాణాలు పెరగడాన్ని అభివృద్ధి అంటారు. అంతేగాని రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేకపోతే స్మార్ట్ సిటీలు, సెస్లు లేకపోతే గోల్ఫ్ క్లబ్బులు, అంతర్జాతీయ రేసింగ్, దీన్ని అభివృద్ధి అంటారు. అది పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, బలవంతులకు ఉపయోగపడే దాన్ని. పెట్టుబడులు వస్తే ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు కదా, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారతారని చెప్తారు. ఇప్పుడే చెప్పా, అభివృద్ధి అంటే పెట్టుబడులు రావాలా, అందరు రావాలని కోరుకుంటాం. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చినటువంటి సంపాదన మన ఆంధ్రప్రదేశ్కి వాటా ఎంత? పెట్టుబడి పెట్టి విదేశాలకి, ఇతర ప్రాంతాలకి తరలించుకునే వాటా ఎంత? మీరు స్పష్టంగా చెప్పగలుగుతారా? చెప్పమనండి. అరే పత్తి పండించేది మనమే కదా ఆంధ్రప్రదేశ్లో. రాయలసీమ ప్రాంతంలో కానీ పైపోతే పత్తి విపరీతంగా పండిస్తారు. పత్తి పండించేది దాన్ని తీసుకెళ్ళి మీరు అహ్మదాబాద్, బొంబాయిలో తీసుకెళ్ళి మిల్లులకి ఇస్తే, అక్కడ గుజరాత్ మిల్లులకి ఇస్తే అక్కడి నుంచి తయారై ఎక్కడికి వస్తాయి? బట్టలన్నీ ఇక్కడికి వస్తాయి. మన దగ్గర కొనేటప్పుడేమో తక్కువ రేటుకి కొంటారు, అమ్మేటప్పుడేమో వాళ్ళు నిర్ణయించిన రేటు కొనాలి. కనీస పంటల మద్దతు ధర కన్నా ఒక చట్టం ఉందా?
కొన్ని లక్షల మంది రైతులు నష్టపోతూ ఉంటే దాన్ని ఎవడో ఇద్దరు పెట్టుబడిదారులు తీసుకొచ్చి డబ్బు మొత్తం వాడి సంపద మొత్తం కొల్లబడుతూ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా? చెప్పండి. ఇలాంటి మీరు అన్ని కూడా చెప్పాలి. 5 నెలల్లో జరిగిన అభివృద్ధి అని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులేయడం అభివృద్ధి. మన ప్రభుత్వం తగ్గించడం, ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పి డోర్ స్టిక్కర్లు కూడా వేసారు. ఏ మంచి ప్రభుత్వం? అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉంది చెప్తారు. ఓకే, కూటమి ఇప్పుడు ఎలా ఉన్నారు? అలా సంతోషంగా ఉన్నారు. అందుకని మీరు అడిగారు మంచి ప్రశ్న. మంచి ప్రభుత్వం అంటే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇచ్చి ప్రజల్ని తాగుబోతులు చేయడమే మంచి ప్రభుత్వ లక్ష్యం. ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇష్టానుసారం దోచుకుంటున్నారు. పేపర్లోనే ఇష్టానుసారం ఇష్టం వచ్చిన బరి తగ్గించి కొట్టుకుంటున్నారు. ఇసుక సేనరైజులు మాయి, ఇసుక క్వారీలు మాయని కొట్టుకుంటున్నారు. మరి ఇసుక ఈ రోజుకి మార్కెట్లో దొరకట్లేదు. గత ప్రభుత్వం ఏం జరిగిన తర్వాత మాట్లాడతాం. ఈ ప్రభుత్వం కూడా దొరకట్లేదు కదా. 5 నెలలు అయింది, 6 నెలలు అవుతుంది. రేపు పొద్దున్న ఏం చేస్తారు? మీ పాలసీ మేకింగ్ ఏంటి? మేము ఇసుక ఉచిత ఇసుక అని చెప్పాం, ఇంటికి తీసుకొచ్చి పోయాలా అని చంద్రబాబు నాయుడు గారు ఎంజాయ్ చేశారు. అంటే పేద మధ్యతరగతి ప్రజల్ని అవహేళన చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, పురంధరేష్ గారు మాట్లాడలేదే. ఎట్ల బండిలో ఫ్రీగా తీసుకెళ్ళారు. నగరంలో ఉన్నాడు ఎట్ల బండి ఎలా తీసుకెళ్తాడు? అలాంటి బుద్ధి లేని మాట్లాడడం చెప్తారా? చెప్పండి. నగరంలో ఉన్నోళ్ళు ఎవరైనా బండ్లు కట్టి తీసుకెళ్తారా? ఎవరు చాలా తెలివిగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని మాయ చేయడానికి ఉచిత ఇసుకంట నువ్వు తీసుకెళ్ళిపోండి, ఎట్ల బండ్లు అయితే ఫ్రీ అంట. నగరంలో ఎట్ల బండ్లు ఎలా తీసుకెళ్తారు? ఎవరైనా మాట్లాడరా? చెప్పండి. ఎవరైనా మాట్లాడరా? మద్యం షాపులు ప్రైవేటైజేషన్ చేస్తే మొత్తం ఎవరు తీసుకున్నారు? మీరే చూశారు. నారాయణ గారు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. 2 రోజులు టెండర్లని ముగించేసి మొత్తం షాపులు ఇచ్చేసారు. వ్యాపారం మొత్తం సైలెంట్గా ఎవరు చేసుకుంటున్నారు? తెలుగుదేశం కూటమి నాయకులు చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వమా? ఇసుక లేదు, మద్యం నాణ్యమైన ప్రజలను తాగుబోతులు చేసే నిర్ణయం అది మంచి ప్రభుత్వమా? సీప్లేన్ లాంటివి పెట్టి పేద ప్రజలకి పర్యాటక రంగాన్ని దూరం చేసేటువంటి ఇది మంచి ప్రభుత్వమా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి కదా, మరి అవి డౌన్ చేయడం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? నూనెల రేట్లు పెరిగింది, పప్పు దినుసులు పెరిగింది. ఆయన దగ్గర కూడా వెళ్దాం. ఏం చేస్తున్నారు? ఇది కూడా ఆయన రేషన్ కట్టడి చేసే దీనిలో వైసీపీ నాయకుల హస్తం అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇందా నుంచి ప్రజల్ని పక్కదారి పడించేటువంటి మాట. మీరు ధరల నియంత్రణ చేశారా? చేయలేదు కాబట్టి మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది ప్రజలు ఆలోచించారు. మీరు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, అక్రమణం జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, లేదా కాకినాడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వైసీపీ లేదు కదా, చేస్తుంది మీరా? ఎవరు? దీనికి సమాధానం చెప్పండి. మంచి ప్రభుత్వమా మోసం చేసే ప్రభుత్వమా ఇది? దీనికి సమాధానం చెప్పండి. ఆడపిల్లల గురించి మాట్లాడారు. ఇంతవరకు రాష్ట్రంలో 100 మంది ఆడపిల్లలు కదా రేపులు చేస్తున్నారు. ఒక 7 ఆత్మహత్య చేసుకున్నారు, హత్యలు చేశారు. దీని మీద ఇంతవరకు హోంమంత్రి అధికారులు ఉండి ఒక్క చర్య మీద కూడా శిక్ష చేయలేదు, కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేయలేదు. కూడా మంచి ప్రభుత్వం. ఆల్రెడీ మోసం విషయం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాము, న్యాయస్థానాలు పెంచి పెంచడం జరిగింది అని చెప్పి అదే చెప్తారు. రాజ్ కమల్ గారు ఇది చాలా మంచి స్టేట్మెంట్ నేను చెప్పేది. నేను అడుగుతుంది ఏంటంటే అసలు ఆమె స్టేట్మెంట్ పరిగణలో తీసుకున్నారో తర్వాత ఎక్కడైనా సరే ఒక్క ఘటన మీద మీరు స్పందించి సరైన దిశలో ఎక్కడైనా సరే ఒక్క నేరస్తుడి మీద చర్యలు తీసుకున్నారు చూపించి. గంటలోనే ఒక రోజు నేనేం చెప్తున్నాను, అరెస్ట్ చేసి రక్షణ కల్పించారు. కానీ ఇంటికి అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ ఎవరైనా కూడా చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా మీరు చేసిన చర్యలు ఏంటి? మహిళల రక్షణ కోసం మీరు తీసుకునే చర్యలు ఏంటంటే ఎక్కడైనా మాట్లాడారు? చెప్పమని ఎక్కడైనా మాట్లాడారు? ఈ మాటలు మాట్లాడుతున్నారు. మహిళల మీద దాడులు చేస్తే తాట చేస్తాము సహించలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. గతం అధికారం రాకుండా కూడా చెప్పారు. ఆడపిల్లల మానవ ప్రాణాలను కాపాడుతాము, ఎవరైనా మహిళలు చూడాలంటేనే కన్నెలు చూడాలంటేనే తాట తీస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఎత్తుపోయి మానభంగం చేసి ఎవరు తాట తీశాం? తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఆడపిల్లని మానభంగం చేసి మర్డర్ చేసి ఎవరు తాట తీశాం? విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ
ఒక సానుభూతి పరుడు నడి రోడ్డు మీద బందర్ రోడ్లో ఏం చేశాడు? ఆ అమ్మాయి ప్రేమించినందుకు వాళ్ళ తండ్రి అడ్డుపడుతున్నాడని నడి రోడ్డు మీద మాట్లాడి చేస్తే ఎవడు తాట తీశాడు? చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని. ఇంతవరకు గుడ్ల వల్ల సంఘటన మీద ఎందుకు స్పందించరా మీరు? వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవం దెబ్బతింటే ఎవడి తాట తీశారు మీరు? ఎవడి తాట తీశారు? వాస్తవంగా రేపు జరిగిన కుటుంబాల బాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం పరామర్శించారా? అగాయిత్యం చేసిన కుటుంబాలను పరామర్శించారా? ఏం ఆదుకుంటున్నారు? ₹1,00,000 ఎవరు తాట తీశారు మీరు? నిన్న కూడా ఎలాంటి బాధ్యత రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు? ఎంత బాధ్యత రాయించిన స్టేట్మెంట్ అంటే మహిళల మీద మీకుండే గౌరవం అదా? మా ప్రభుత్వం ఎక్కడైనా సరే మహిళల మీద ఎవరైనా దాడి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, మరొకరు చేయకుండా బుద్ధి వచ్చేలా శిక్షిస్తామని మాట్లాడకుండా ఎంత బాధ్యత రాయించంగా మాట్లాడు. సమాజం బాధ్యత తీసుకోవాలి. మీరేం బాధ్యత తీసుకుంటారు? ఏం బాధ్యత తీసుకుంటారు మీరు? కరాటే నేర్చుకోవాలి, ఇంకా ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు కదా, నువ్వు కొత్తగా నేర్పించేది ఏంటి? వాళ్ళని వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు కదా. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో అసలు ఫస్ట్ మీలో చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి పచ్చి అవకాశవాది ఇచ్చే స్టేట్మెంట్స్ ప్రజలు నమ్మరు. వాళ్ళ కూటమి టైం వచ్చింది, మీకు అధికారం వచ్చింది. కానీ మీరు అధికారం రావడానికి ముందు, అధికారం రావడానికి తర్వాత మీరు పెట్టండి దిశ ప్లాంట్ పెట్టండి. ప్రజలకు ఏమైనా మేలు పనికిరాని చట్టం దిశ పడ్డారు. పార్టీల పరంగా మాట్లాడడం తప్పు. నేను ఒక మాట చెప్తున్నానండి. నాడు నేడు స్కూల్స్ బాగు చేశారు, ఆధునీకరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ప్రైవేట్ స్కూల్ అని అడిగారు. అంటే నాడు నేడు స్కూల్లో గత ప్రభుత్వం బాగు చేసిందని ఒప్పుకున్నాడు కదా ఆయన. ఒప్పుకున్నాడు కదా. మరి ఒప్పుకున్నప్పుడు దిశ యాప్ని మరింత పటిష్టపరిచి ప్రజలకి ఉపయోగపడేలాగా ఏ విధంగా చేయాలనే దానికి ఆయన చర్యలు తీసుకోవాలని పనికిరాని యాప్ అని ఎలా చెప్తాం? పనికొచ్చేది చెయ్యి. మనం కూడా ఎలా పడితే అలా మాట్లాడుకోవాలి.